ఆ రోజు గాజువాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాలవలస ప్రాంతంలో దాదాపు 1040 మెగావాట్లు సామర్థ్యం కలిగినటువంటి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు హిందూజా పవర్ ప్లాంట్కి దాదాపు 1122 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆ రోజు ఆ సంస్థకి అందజేయడం జరిగింది. దాదాపు 2.5 దశాబ్దాలు పూర్తవుతున్నప్పటికీ నేటికి 1 మెగావాట్ పవర్ కూడా ప్రొడ్యూస్ చేసినటువంటి దాఖలాలు ఈరోజు వరకు లేవు. ఆ సంస్థకి పవర్ ప్లాంట్ ద్వారా రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్రానికి 1 యూనిట్ పవర్ కూడా అందించలేనటువంటి దుస్థితిలో ఆ సంస్థ ఉండడం, కొన్ని ఈ 2.5 దశాబ్దాల్లో ఏదైతే ముఖ్యంగా ఆ 1122 ఎకరాలు కూడా వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి భూమి, దాంట్లో కౌలు చేసుకున్నటువంటి రైతులు దాన్ని ఆ ప్రాంతంలో ఆ భూముల్లో పంటలు పండించుకున్నటువంటి రైతులకు కూడా నేటి వరకు సరైనటువంటి చెల్లింపులు జరపలేదు. ఆ భూబాధితుల సంఘం నాయకులు ఉన్నారు. అనేక సందర్భాల్లో కలెక్టర్లతో కలిసి కూర్చొని అనేక విషయాలు అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని ఆ సమావేశాల్లో కూర్చోబెట్టి సంబంధించినటువంటి ఆర్ఆర్ ప్యాకేజీల విషయంలో కానీ, లేకపోతే ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగ అవకాశాల్లో కానీ దాదాపు 4-5 కలెక్టర్తో సమావేశాలు జరిగినప్పటికీ నేటికి 1 అంశంలో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులు న్యాయం జరగలేదని చెప్పి నేటికి బాధపడతా ఉన్నారు. నిన్న కాక మొన్న ఆదివారం 19వ తారీఖున ఒక పరీక్ష పెట్టి స్థానికంగా ఉన్నటువంటి వారికి ఎవ్వరికి కూడా ఉద్యోగ అవకాశాలు, ఒక కాల్ లెటర్ కూడా ఒక స్థానిక వ్యక్తికి కూడా రాకపోవడం బాధాకరం అని చెప్పి మేము 17వ తారీఖున మొన్న కలెక్టరేట్ దగ్గర చేసినటువంటి ధర్నాలో కూడా ఈ అంశాన్ని పొందుపరిచాం. తర్వాత ఎగ్జామ్ను కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అపోహలు, కంపెనీకి సంబంధించినటువంటి విషయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెద్దలతో పాటు ముఖ్యంగా భూములు కోల్పోయినటువంటి రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా కుటుంబాలు కానీ అనేక సార్లు మొరపెట్టుకున్నప్పటికీ ఎక్కడా కూడా యాజమాన్యం స్పందించినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. ఏమన్నా సమావేశాలు జరిగినప్పుడు ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఏదో ఒక అగ్రిమెంట్కి రావడం, మరుసటి రోజునే ఆ అగ్రిమెంట్ని అణగదొక్కేటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ సంస్థ కూడా ఉంది. ఈ జరుగుతున్నటువంటి క్రమంలో ఇందులో ఏవో లోటుపాట్లు ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ బయటికి తీయాలని చెప్పి నేను కూడా ఒకరోజు పెద్దలు నాగిరెడ్డి గారు, నేను, సోదరుడు అదీపు అందరం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా చూసాం. పక్కనే ఉన్నటువంటి ఎన్టీపీసీ కానీ, దానికి సంబంధించినటువంటి యాష్ పాండ్ కానీ, ఈరోజు నూతనంగా నిర్మాణం అవుతున్నటువంటి
2 దశాబ్దాలుగా నిర్మాణం అవుతున్నటువంటి హిందూజా పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి విషయాలు కానీ అన్నీ కూడా చూసాం. చూసిన తర్వాత దీని మీద సమగ్రంగా అవగాహన చేయాలని చెప్పి ఉద్దేశంతో చాలామంది పెద్దలతో మాట్లాడాం. అటు ఇంటర్నెట్లో కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని జీవోలు, ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఆర్డర్లు అన్నీ పరిశీలించినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి జీవో ఒకటి బయటపడింది. 13 ఏప్రిల్ 2012 హిందూజాకు సంబంధించినటువంటి ఆ కంపెనీ మొదలుపెట్టిన దగ్గర నుంచి, ఆ కంపెనీకి భూమి కేటాయించిన దగ్గర నుంచి ఆ రోజు 2012 వరకు ఉన్నటువంటి అన్ని విషయాలపైన ఆ రోజు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఒక సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 6 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులతో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ CCLA ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి స్పెషల్ సెక్రటరీ ఒక ఆయన, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ AP వక్ఫ్ బోర్డు, అలాగే సెక్రటరీ టు గవర్నమెంట్ లా డిపార్ట్మెంట్, అలాగే సెక్రటరీ టు గవర్నమెంట్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఇలాగ 6 ముఖ్య అధికారులతో కమిటీ వేసి వారం రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఒక 23 ప్రశ్నలతో హిందూజా పవర్ ప్లాంట్ స్థాపించేటువంటి క్రమంలో ఈ 2.5 దశాబ్దాలుగా జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా దాదాపు 23 ప్రశ్నలతో ఒక కమిటీ వేసి ఆ కమిటీని వారం రోజుల్లో ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెబుతూ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే దాన్ని బట్టి కంపెనీ మీద తీసుకోవాల్సినటువంటి చర్యల్ని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి ఆ జీవో ఇష్యూ చేయడం జరిగింది. 13 ఏప్రిల్ 2012లో జీవో ఇష్యూ చేస్తూ వారం రోజుల్లో పెట్టినటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తూ ఒక నివేదిక ఇమ్మంటే నేటికి 3 సంవత్సరాలు పూర్తవుతా ఉన్న ఈ జీవో మీద సమాధానం ఈ సంబంధించినటువంటి అధికారులు ఏమన్నా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. లేదు, నివేదిక ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒకవేళ మీరు నివేదిక ఇచ్చుంటే ఇచ్చినటువంటి నివేదిక సంబంధించినటువంటి మీరు తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటి అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. లేదా జీవోని క్యాన్సిల్ చేశారా మీరు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒకవేళ జీవోని క్యాన్సిల్ చేస్తుంటే నేటికి కూడా మీరు సంబంధించినటువంటి వెబ్సైట్కి వెళ్ళి హిందూజా అని పేరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొడితే జీవో నేటికి కూడా ఈరోజు కూడా వెబ్సైట్లో చూపిస్తూ ఉంది. ఇందులో ఉన్నటువంటి మొదట ప్రశ్నలో మొట్టమొదట మీకు భూమి కేటాయించినప్పుడు మీకు ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని చెప్పి జీవోలో మొదటి ప్రశ్న. ఆ ఇచ్చినటువంటి కండిషన్స్ అన్నీ హిందూజా పవర్ ప్లాంట్ పూర్తి చేసిందా, కండిషన్స్కి కట్టుబడి ఉందా లేదా అని చెప్పి ఆ క్వశ్చన్లో మళ్ళీ అవన్నీ కూడా మీకు జీవో కాపీలు అన్నీ కూడా మీకు సర్క్యులేట్ చేస్తాను. పవర్ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చెప్పి ఆ మొదటి కండిషన్లో ఉంది. దాన్ని అలాగా క్రమక్రమంగా 2001 వరకు దాన్ని పొడిగించుకుంటూ రావడం జరిగింది. ఒకటి వరకు చేసినప్పుడు ఆ కంపెనీ నిర్మాణంలోకి రానందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అని చెప్పి ఆ కమిటీని ప్రశ్నించడం జరిగింది.
దాంతోపాటు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మొట్టమొదట కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు మీరు ప్రొడ్యూస్ చేసేటువంటి 1040 మెగావాట్లు ప్రతి మెగావాట్ కూడా రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం పూర్తిగా 1040 మెగావాట్లు కూడా రాష్ట్రానికి అందజేయాలని చెప్పి మొట్టమొదటి కండిషన్తో ఆ రోజు గవర్నమెంట్ భూమి అలాట్ చేయడం జరిగింది. ఈ రోజుకి వచ్చేసరికి కొత్త కండిషన్స్ ప్రకారం 25% మాత్రమే ఎన్టీపీసీ ఏదైతే రేటుకి ప్రభుత్వానికి ఇస్తా ఉందో ఆ రేటుకి మీరు ప్రొడ్యూస్ చేసేటువంటి 1040 మెగావాట్లో 25% రాష్ట్రానికి 1040 మెగావాట్లు ఇచ్చుకోవడానికి, బ్యాలెన్స్ 75% ఏదైతే ఉందో మీరు మర్చెంట్ పవర్ కింద మీరు అమ్ముకోవడానికి మీకు అవకాశం ఉందని చెప్పి కొత్త కండిషన్స్ చెప్తా ఉన్నాయి. మీకు ప్రభుత్వం రాష్ట్ర అవసరాల కోసం ప్రభుత్వ రేట్లకి మీకు భూమి ఇచ్చి ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఇచ్చి ఆ 1122 ఎకరాలు కూడా 2,25,000 రూపాయలకి విశాఖపట్నం నడిబొట్టున ఉన్నటువంటి భూమిని మీకు దేనికి ఇచ్చిందని చెప్పి సందర్భంగా యాజమాన్యాన్ని అడుగుతా ఉన్నాం. రావడానికి మీకు భూమి ఇచ్చి మిమ్మల్ని విద్యుత్ సరఫరా చేయమని అడిగితే మొన్న ఫిబ్రవరి 16, 2015 ఏపీఈఆర్సీకి ఒక లెటర్ హిందూజా పవర్ ప్లాంట్ వాళ్ళు, ఇంకా వాళ్ళు ఇప్పుడు వచ్చి ఒక్క యూనిట్ పవర్ కూడా ఎక్కడ సప్లై చేసినటువంటి దాఖలాలు లేవు. ఫిబ్రవరి 16 2015 ఏపీఈఆర్సీకి ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఈ లెటర్లో వాళ్ళు అంటారు, మేము ప్రొడ్యూస్ చేసేటువంటి పవరు కనీసం మీరు ₹4.99 ఇస్తే కానీ మేము మీకు సరఫరా చేయలేమని చెప్పి ఏపీఈఆర్సీకి ఒక లెటర్ పెట్టడం జరిగింది. మీకు రాయితీలు ఇచ్చిన దేనికి, మీకు ప్రభుత్వం సహకరించి మీకు భూమి ఇచ్చిన దేనికి, ఇవన్నీ చేస్తే ఈరోజు ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కో ఈరోజు ప్రభుత్వానికి ₹3.50కి ఒక యూనిట్ని సరఫరా చేస్తూ ఉంది. అలాంటిది మీకు ఏపీ జెన్కోకు ఉన్నటువంటి వ్యత్యాసం దాదాపు ₹1.50 యూనిట్ మీద. అంటే మీరు ప్రభుత్వంతో మీరు వ్యాపారం చేద్దాం అనుకుంటా ఉన్నారా, లేకపోతే ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్ని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, నిర్వాసితుల్ని అందరినీ ఇబ్బంది పెట్టి మీరు ఈరోజు వ్యాపారం చేయడానికి ఈ ప్రాంతానికి వచ్చారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా పోనీ మీకు వచ్చినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు, సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఇచ్చినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లో పొందుపరిచినటువంటి అంశాలన్నింటినీ మీరు పరిగణలోకి తీసుకొని దాన్ని పాటిస్తూ ఉన్నారా అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు నూతనంగా నేటి వరకు 92లో జరిగినటువంటి పబ్లిక్ హీరింగ్ తప్పితే ఈ 23 సంవత్సరాల్లో వాళ్ళే చేపట్టేటువంటి ఏ నిర్మాణంలో కానీ, నూతనంగా చేపడుతున్నటువంటి యాష్పాండ్ నిర్మాణంలో కానీ, లేకపోతే వేస్తున్నటువంటి రైల్ కారిడార్కి సంబంధించినటువంటి విషయంలో కానీ ఎక్కడా కూడా ఒక్క పబ్లిక్ హీరింగ్ కూడా ఈ 23 సంవత్సరాల్లో కూడా జరగలేదు. అంటే ప్రజల తాలూకు అభిప్రాయాలు మీరు తీసుకునేటువంటి ఆలోచనలో ఇటు ప్రభుత్వం కానీ అటు యాజమాన్యం కానీ ఎవరూ తీసుకోవట్లేదు. కనీసం స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి మీరు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీలు కానీ, లేకపోతే ఉద్యోగ అవకాశాలు కానీ ఏమైనా కల్పించారంటే అది కూడా కల్పించేటువంటి ఇది లేదు. మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఒక జీవోని ఇష్యూ చేస్తే ఆ జీవోకి సమాధానం చెప్పలేదు, నివేదిక ఇవ్వలేదు. దీని మీద తక్షణమే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ ఇచ్చినటువంటి పూర్తి ప్రశ్నావళికి హిందూజా కట్టుబడి ఉందా, పూర్తి కండిషన్స్కి
హిందూజా పవర్ ప్లాంట్ అంగీకారం తెలిపిందా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. రేపు 30వ తారీఖున 1వ తారీఖున మళ్ళీ ప్రభుత్వంతో వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రతి యూనిట్కి కూడా ఏ రేట్ని తీసుకోవాలనే దాని మీద ఎంఓయూ కూడా ఎంటర్ అవ్వబోతా ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి దీని మీద సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే ఈ ప్రభుత్వం ఆ యాజమాన్యంతో కానీ ఆ సంస్థతో కానీ అగ్రిమెంట్కి వెళ్ళాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొన్ని విషయాలు చూస్తే ఆశ్చర్యం వేసింది. 2010లో ఒక ఖతార్ కంట్రీకి సంబంధించినటువంటి కంపెనీతో వీళ్ళ కంపెనీ 10% స్టేక్ ఆ కంపెనీకి ఇవ్వడానికి అని చెప్పి డిస్కషన్ జరుగుతూ ఉన్నదని చెప్పి ఒక పేపర్లో వచ్చింది. వాళ్ళకి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే మేము భూములు ఇక్కడ ఇచ్చి రాష్ట్రం కోసం రాష్ట్ర అవసరాల కోసం మీకు విద్యుత్ సరఫరా చేయమని చెప్పి ప్లాన్ ఇస్తే మీరు దీన్ని తీసుకొని వెళ్ళి బయట దేశాలకి ఈ సంస్థ వాటాలు అమ్మడానికి మీరు ఉపయోగించుకుంటా ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీకు 2,25,000 రూపాయలకి మీకు భూమి ఇస్తే అనేక అంశాలు బయటపడతా ఉన్నాయి. అలా మీరు 2,25,000 రూపాయలకి భూమికి మీరు బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఫండింగ్ ఎంత అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అనేక అంశాలు ఒకటి బయటపడతాయి. మేము ఈరోజు పెట్టినటువంటి సమావేశం బాధితుల తరపున కానీ పార్టీ తరపున కానీ ఒకటే అడుగుతా ఉన్నాం. మాకు ఎన్ని అంశాలు ఉన్నప్పటికీ మాకు ఈ జీవోకి సమాధానం కావాలని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. దీన్ని మీ అందరికీ కూడా ఇప్పుడు సర్క్యులేట్ చేస్తాను. మీరు కూడా మీరు చేయాల్సినటువంటి విచారం కానీ మీరు చేసినటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు ఇప్పటికే చాలామంది చేసుంటారు. ఈ జీవో మీరు చదివినట్టయితే పూర్తి వివరాలు జీవో ఇష్యూ చేస్తూ 35% రైతులకి 35% వక్ఫ్ బోర్డుకి బ్యాలెన్స్ 30% ఎవరికి అనేది కోర్టులో తేలుతుందని చెప్పి జరిగింది. ఈరోజు కూడా అది ఎవరికి చెందుతుంది అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. 35% వరకే రైతులకు చెందింది. ఆ బ్యాలెన్స్ 30% మీరు అన్నట్టు ఇంకా కోర్టులో ఉంది. వాళ్ళు ఇంకా కూడా ఫైట్ చేస్తే ఆ 30% కూడా రైతులకు చెందాలని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నారు. హిందూజాతో ఈ ప్రభుత్వం కుమ్మక్కు అవడమని మేము అనుకుంటున్నామండి. ఖచ్చితంగా ఈవేళ గవర్నమెంట్ ఆఫీసర్స్ కలెక్టర్ దగ్గర జేసీ దగ్గర కూర్చొని వడంబడికలు చేసుకోవడం జరిగింది. 300 మందికి అక్కడ పాలవలస ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 5 పంచాయతీలకు చెందినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఖచ్చితంగా వడంబడికి కూడా జరిగింది నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు. మరి తర్వాత నష్టపరిహారం అనేది కూడా ఇమ్మీడియట్గా మేము రైతులకు అందజేస్తామని ఆయా అధికారులు చెప్పడం జరిగింది. దరిమిల మరి ఈ రాష్ట్రం తాలూకా ఇడిపోవడం అనేది ఇలా దానిలో ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదనే సంగతి మనకందరికీ తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ప్రభుత్వం వాగ్దానం చేసింది, మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల రైతులకు అందరికీ కూడా నష్టపరిహారం ఇప్పిస్తామన్నారు. ఈ 300 ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ సంవత్సరం కావస్తుంది. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు సరిగదా, ఇవాళ వరకు కూడా నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. దీని మీద అనేక పర్యాయాలు మళ్ళీ రిప్రజెంటేషన్ చేస్తే ఇవాళ కలెక్టర్ గారు కూడా మాట అంటున్నారు. అసలు మాతో ఎవరు నిజంగా భూపోయిన కామందిలో ఒక అగ్రిమెంట్కి మేము చెప్పకుండా ఎలా వీళ్ళు ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారో మాకే తెలియకుండా కలెక్టర్ గారు మాట్లాడుతుంటే మాకే విస్మయం కలిగింది. ఆ కన్సల్ట్ డిప్యూటీ కలెక్టర్ కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ డిప్యూటీ కలెక్టర్ కూడా ఇంతవరకు మాకే తెలియదు ఎలాగా దీని మీద వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు, ఎవరికి ఉద్యోగాలు ఇద్దాం అనుకుంటున్నారు, అసలు మేము వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాలా, ల్యాండ్ లోజర్స్గా వీళ్ళు ఉన్నారు వీళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలని మేము సర్టిఫికెట్ ఇవ్వకుండా వీళ్ళు ఎవరికి అసలు ఉద్యోగాలు ఇద్దామని ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారని అడుగుతుంటే మాకే ఆశ్చర్యం వేసింది. అంటే దీనికి పూర్తిగా పొలిటికల్ ప్రెజర్కి బెండై హిందూజా వాళ్ళు స్థానికేతరులకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆ స్థానికేతరులకు ఉద్యోగాలు ఇచ్చినవన్నీ కూడా లక్షల మీద వాళ్ళు మరి పొలిటికల్ తాలూకా బంధువులు కలెక్ట్ చేస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీని మీద సమగ్రంగా దర్యాప్తు జరిపించి కలెక్టర్ గారు మరి సీఎం గారు నోటీసులో పెట్టి స్థానికులకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలా, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలా. ఆ స్థానికుల సమస్యల మీద మేము వైఎస్ఆర్ పార్టీ స్పందించి వాళ్ళ తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియపరచుకున్నాం. మన ప్రాంతంలో కానీ మన రాష్ట్రంలో
మన దగ్గరలో మనం ఒక కంపెనీకి కానీ ఒక ప్రాజెక్ట్కి కానీ మనం అనుమతి ఇచ్చాము అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం బాగుపడాలి, అక్కడ వచ్చే కంపెనీ వల్ల మన రాష్ట్ర ప్రయోజనాలు అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఇవాళ అక్కడ ఉన్నటువంటి నిర్వాసిత యువకులు ఎవరికీ కూడా ఉపాధి కలగకుండా మరి మనందరికీ ఇప్పుడు చూస్తున్నాం, సుమారు 20 సంవత్సరాల నుంచి ఆ కంపెనీ పనులు ఇంకా పూర్తవుతూనే ఉన్నాయి. మరి అంతేకాకుండా అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉపాధి కలగకుండా వాళ్ళందరూ కూడా నానా బాధలు పడుతున్నారు. ఈ తరం కాకపోతే వచ్చే తరంలోనైనా మా పిల్లలకి ఏదో ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పి ఆ నిర్వాసితులందరూ కూడా భూములు కోల్పోయిన బాధ ఉన్నా సరే ఏదో ఒక ఆనందం ఉద్యోగ అవకాశాలైనా దొరుకుతాయి కదా అని ఉంటారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇల్లులు తాకట్టు పెట్టుకొని బ్యాంక్ లోన్లలో అన్ని కూరుకుపోయి ఉన్నారు. ఇవాళ నోటీసులు కూడా తీసుకొచ్చి వాళ్ళు చూపించి వాళ్ళ వ్యధ మా దగ్గర చెప్పుకుంటున్నారు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం.